सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा। ఓం నమస్తే. విశ్వ వైదిక ధర్మ ప్రచార సమితి వీక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ విశ్వశ్రవ ఆచార్య. 17 సంవత్సరాలు ఉద్యోగంలో వేద విద్యను అభ్యసించి దాంట్లో ఎంఏలు పిహెచ్డీలు డాక్టరేట్ పట్టాలు తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయకుండా మన మధ్య ధర్మ ప్రచారం చేస్తున్నాడు. మన పిల్లలు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రకరకాల డాక్టర్లు, లాయర్లు కావాలని మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశాడు? ఆయన జీవితాన్ని ధర్మ ప్రచారానికి ఉపయోగిస్తున్నాడు. ధర్మ ప్రచారం కలిగితే దేశం ఏం జరుగుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి ధర్మ కార్యాలను చేయడం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసి గంగా మన ముందరకు వచ్చాడు. ఆయన ఈ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఎంతసేపు కూర్చుంటారమ్మా? ఎంత టైం చెప్పండి. ఇంకెంతసేపు ఇక అడుగుతున్నాడు? ఎంతసేపురా? ఎంతసేపు తీసుకోండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజితా మా గృహః కస్య స్విద్ధనం. ఓం శాంతి శాంతి శాంతి. ఉపస్థితులైన ధర్మప్రేమి ఆర్యబంధువులు, ఈ ఆర్య సమాజము చైతన్యపురి యొక్క సమస్త పదాధికారులు, విశేషంగా శ్రీమాన్ పెద్దలు నాగాచార్యుల వారు తెలుసుకున్నాము. అంటే మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు జన్మించిన దినాన్ని, ఆయన జన్మించిన తర్వాత కాలం నుండి మనం ఇప్పటి వరకు నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాము. దాన్ని ఒక విశాలమైనటువంటి ఉత్సాహమైనటువంటి దినంగా భావిస్తూ పర్వదినాన్ని మనం జరుపుకోవడం అనేది మన పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఒక పరంపర. మరి ఇప్పుడే ఒక 4-5 విషయాలను ఆయన చెప్తూ వారి జీవితంలో పాటించినటువంటి గొప్ప విషయాల ద్వారా వారు మహనీయులయ్యారు, మన అందరికీ కూడా పూజనీయులయ్యారనే విషయాన్ని చెప్పారు. ఎందుకు అయ్యారంటే ఈయన చరిత్ర అంతా కూడా ఎక్కడ రాయబడింది? రామాయణం. మరి ఈ రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి మహర్షి. అయితే ఆ వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి శ్లోకంలో ఏమని చెప్పబడుతుందంటే, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాన్ దృఢవ్రతః. ఇక్కడ ఒక సంవాదం, అంటే ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉంటాయని. ఎవరెవరికి జరుగుతాయి? అటు మహర్షి వాల్మీకి, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి నారద మహర్షి. మొదలు పెట్టారు. ఒకటే కాదు, అనేక శ్లోకాల్లో ఎన్నో గుణాలను వర్ణిస్తుంటారు. అది అడగగానే అప్పుడు నారదుడు ఈయన ప్రశ్నలు ఎప్పుడైతే పూర్తయిపోతాయి వెంటనే ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. ఏమంటాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావిజో దితిమాన్ శృతిమాన్ వశే. ఇలా ఎన్నో గుణాలతో కలిగినటువంటి వర్ణనను చేస్తున్నారు. ఎవరి గురించి చేస్తారంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి ఎవరు? రాముడు అనే పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు, నియతాత్మను అంటే తన ఇంద్రియాలను ఆత్మను అన్నిటినీ అదుపులో పెట్టుకున్నవాడు. ఇంద్రియ నిగ్రహం అంటే వశి అనే పదాన్ని వాడాలి. ఆయన బుద్ధిమంతుడు, నీతిమంతుడు అని ఎన్నో గుణాలను వర్ణిస్తూ ఈ భూమండలంలో ఈ సమయంలో ఆయన కంటే గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు అని చెప్పగా
చెప్పగానే ఆ వాల్మీకి మహర్షి నేను మరి అతనికి కావ్యాన్ని అంటే ఆయన జీవిత చరిత్రను రాయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి ఇది తర్వాత కాలంలో లోకానికి ఉపయోగపడుతుందనే భావనతో నేను దీన్ని రచిస్తున్నాను అని ఆ నారదుని యొక్క విషయాన్ని గెలిచి అక్కడి నుండి ప్రారంభించారు. మరి ఇలా ప్రారంభించిన తర్వాత ఏ కవి అయినా రచయిత అయినా కూడా ఒకరి గురించి రచిస్తున్నారు, ఒకరి గురించి రాస్తున్నారు అంటే ఎవరి యొక్క పతనాన్ని కానీ వారు ఇంకేదైనా చెడు కర్మలు చేస్తే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా కావ్యాన్ని రచించారు. ఎటువంటి వ్యక్తి కావ్యాన్ని రాస్తారు? ఎవరైతే చాలా గొప్పవారు, లోక హితాన్ని చేశారు, సమాజ హితం చేశారు, పరోపకారం చేశారు, ఎన్నడూ ఎవరికి ఏ రకమైన హానిని కలిగించలేరు, అటువంటి వ్యక్తుల వర్ణనే చేస్తారు. మరి ఆ రామాయణంలో రాముని యొక్క చెడు లక్షణాలు ఎక్కడ కనిపించవు. మరి కొంతమంది ఇప్పటికి కూడా మన ధర్మాన్ని కించపరిచేవారు, మిగతా వారు రాముని యొక్క అవగుణాలను వెతుక్కుంటూ ఉంటారు. ఎందుకు వెతుకుతున్నారు? మరి ఆ అవకాశం ఎక్కడ లభించింది? అవునా కదా? రామాయణంలో మనం చూస్తాం కొన్ని సందర్భాలు. ఏంటది? ఈ రాముడు వారిని చంపేశాడు. ఎలా చంపాడు? చాటుగా ఉంది. ఎవరైనా వాలి అంటే సుగ్రీవుని యొక్క అన్న. ఎందుకు చంపబడ్డాడు అంటే సుగ్రీవుని యొక్క భార్యను తన దగ్గర ఉంచుకున్నాడు, రాజ్యాన్ని కూడా లాక్కొని ఈయనను అరణ్యాలకు పంపాడు. ఒకవేళ సుగ్రీవుడు కనుక దొరికితే కూడా ఆయన చంపడానికి అతడు సిద్ధాంతం. మరి రాముడు ఆ సమయంలో యుద్ధాన్ని చేసి ఆయన ఎందుకు చంపలేడు? లోకం అడుగుతుంది కదా. మరి ఈయన ఆ రకంగానే ఎందుకు చెప్పాడు అంటే నిజానికి రాముని యొక్క లక్ష్యం ఉద్దేశం ఏంటంటే ఈయన ఒక చక్రవర్తి రాజు, అంటే ఆయన పరిపాలించే సామర్థ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి. ఎందుకు అంటే ఆ విషయాన్ని చెప్తున్నాం అంటే ఆయన అరణ్యాలకు వెళ్ళడానికి గల కారణం కూడా అది. ఇప్పుడే మీకు చెప్పారు నాగార్జున ఏమన్నారు? ఎవరు పంపించారు ఆయన అరణ్యాలకు? కైకేయి. నిజానికి కైకేయి మంచిదా చెడ్డదా? మంచిదా? మరి మంచిదైతే ఎవరైనా పేరు పెట్టుకుంటారు, కైకేయి అని పేరు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోరు? ఎందుకంటే మంచిదని తెలియదు కాబట్టి. ఏమని తెలుసు అందరికీ? ఆయన చెప్పినట్టుగా ఆమె తన పుత్రునికి ఏం కావాలి? రాజ్యం కావాలి, ఈ రామునికేమో వనవాసం కావాలి. అంతే కదా తెలిసింది. నిజానికి ఒక విషయాన్ని గ్రహించండి. ముందుగా రాముని కంటే ముందు కైకేయి గురించి తెలుసుకునే ప్రయత్నం. ఈ కైకేయి ఎవరు? దశరథుని యొక్క ముగ్గురు భార్యల్లో ఒక. అవునా కదా? ముగ్గురు అంటే ఎవరెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. రాముని యొక్క తల్లి కౌసల్య అని తెలుసు. తర్వాత లక్ష్మణుడు ఎవరి సంతానం? సుమిత్ర సంతానం. మిగతా వారు శత్రుఘ్నుడు కూడా సుమిత్ర పుత్రుడు. మిగిలిన వాడు భరతుడు. ఈ భరతుడు ఒక్కడే కైకేయి. మీకు రామాయణంలో లేక మిగతా సందర్భంలో ఒక సంఘటన గుర్తుంటుంది. ఇప్పుడే చెప్పారు 2 వరాలు కోరుకున్నది ఆమె. ఎందుకు కోరుకున్నది? ఎవరిని కోరింది? దశరథుని. అంటే దశరథుడు తన భర్తను కోరింది 2 వరాలు. ఎందుకు కోరింది? ఏ సందర్భంలో కోరింది? మరి ఆమె కోరుకుంటే మిగతా రాణులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా 2 కోరికలు కోరచ్చు కదా. ఈ మొక్క ఆమెను ఎందుకు కోరింది? ఆమెకి ఎందుకు ఇచ్చాడు ఆయన? ఈ మాట మీరు తెలుసుకున్నారు. ఏం చేసింది ఆమె? ఎప్పుడైతే దశరథుడు యుద్ధంలో పాల్గొన్నాడో, ఎవరితో యుద్ధం చేశాడనే విషయాన్ని పక్కకు పెట్టండి. అనేక సందర్భాల్లో దేవదానముల యుద్ధం జరిగింది, ఇంకేదో జరిగింది. యుద్ధంలో ఈమె కూడా దశరథుతో పాటు యుద్ధం చేసింది. ఆయనకు ఏదో రకమైన బాణం కనుక ఏదో తగిలినప్పుడు మూర్చపోతే ఆ యుద్ధాన్ని కొనసాగించింది ఎవరు? కైకేయి. అంటే ఆ మహారాణి లక్షణాలు ఆమెలో పూర్తిగా ఉన్నాయి. ఆమె సంపూర్ణ యుద్ధ విద్యలు తెలుసుకున్నటువంటి ఆమె.
యుద్ధంలో దశరథుడిని ఓడించలేదు. వెంటనే ఆమె యొక్క యుద్ధం పట్ల ప్రీతి సంతోషపడి ఆమె ఏమంటాడు, నీకు నచ్చినటువంటి వరాన్ని ఆమె ఏమంటుంది, నీవున్నావు, ఈ రాజ్యం ఉంది, నువ్వు చక్రవర్తి రాజు, అటువంటి నీ దగ్గర నేను అడిగేది ఏముంది, ఒకవేళ అవసరం ఉంటే ఎప్పుడైనా అడుగుతాననే విషయాన్ని. ఏ వ్యక్తికైతే రాజ్య వ్యవస్థ రాజనీతి తెలిసిందో ఆ వ్యక్తి, ఆ తల్లి కానీ ఇంకా దాంట్లో ఆ శ్రీమూర్తి కైకేయి ఎన్నడూ కూడా తన రాజ్యానికి కానీ తన కుటుంబానికి కానీ నష్టం ఏమాత్రమూ చేయదు. మీకు రామలక్ష్మణులను ఒక వ్యక్తి తీసుకెళ్ళిపోతాడు అరణ్యాలకు రాక్షసులను చంపడానికి. ఎవరు తీసుకెళ్తారు? మహర్షి విశ్వామిత్రుడు. ఎందుకు తీసుకెళ్తాడు? యజ్ఞాన్ని కాపాడాలి. ఎవరితో కాపాడాలి? రాక్షసులు. రాక్షసులు ఏం చేస్తున్నారు? భంగం. ఏ రకంగా భంగం చేస్తున్నారు? ఆ యజ్ఞాల్లో ఏం చేస్తున్నారు? మాంసము, రక్తము, ఎముకలు ఇవన్నీ కూడా దాంట్లో వేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞాలు నిర్వహించకుండా చేస్తున్నారు. ఆ పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా ఎవరో రాక్షసులు అనిపించారు. వారిని దండించే సామర్థ్యం విశ్వామిత్రుడికి లేదా? ఇది కదా. కానీ ఆయన ఎవరు? ఒక ఋషి, తపోనిష్ఠుడైనటువంటి దీక్షాపరుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన కనుక ఒకరిని చంపడం కానీ ఇంకేదైనా చేస్తే ఈ రాజులు ఏం చేస్తారు, శత్రువులు ఏం చేస్తారు? రాజధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తులు ఎవరైతే దుష్ట కార్యాలు చేస్తారో వారిని దండించే పనులు వాళ్ళు చేయకుండా మేము చేసినట్టయితే ఒకటి రాజద్రోహం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేశారు, ఇంకేదో చేశారు, వారిని మనం చంపేసి ప్రభుత్వం ఊరుకుంటుందా? వాళ్ళు మొదలు పెడుతుంది, మనల్ని కూడా. అట్లాగే ఆయన కూడా ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? దశరథుడి దగ్గరికి. నాకు సహాయం కావాలి, మీకేం కావాలి, మీరు సర్వస్తో రాజ్యం అంతా మీ ముందే, మీరు ఏది కావాలన్నది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని దశరథుడు. నేనేమంటాడు, అవన్నీ నాకు అవసరం లేదు, మీ ఇద్దరు పుత్రులు నా వెంబడ పంపించేసి. అలా ఆయన దశరథుడు నవ్వుమని ఏడుస్తాడు, మొత్తుకుంటాడు. మీరు చిన్నపిల్లలు, వారికి ఏం తెలియదు, వారి యొక్క అరణ్యాలకు వెళ్ళి ఆ రాక్షసులతో తలపడాలంటే అది అసాధ్యమైన పని, దాన్ని చేయకండి, నేను వస్తాను, నా సంపూర్ణ రాజ్యాన్ని, నా సైన్యాన్ని వెంబడ పెట్టుకొని తీసుకొస్తాను, వారి యొక్క సంహారం చేద్దామని చెప్తాడు. దానికి ఆయన ఏమంటాడు, నాకు వద్దు, నీవు వద్దు, నీ సైన్యము వద్దు, నాకు కావాల్సింది మీరిద్దరే. ఎందుకు కావాలి? ఎందుకంటే ఈ దుష్టులను సంహరించే సామర్థ్యం ఈ రామలక్ష్మణులో కలుగుతూ వీరు ఇంకా భావి జీవితంలో ఈ సంపూర్ణ ప్రపంచాన్ని ఏలేటటువంటి అధికారం వీళ్ళకి లభించాలి. అంతేకాదు ఇంకో కారణం ఏంటంటే ఈ మహర్షి దగ్గర ఉన్నటువంటి అమూల్యమైన విద్యలన్నింటినీ కూడా వారికి ఇవ్వాలి. ఒకవేళ యోగ్యుడైనటువంటి వ్యక్తికి, అంటే రాజుకు కానీ క్షత్రియుడికి కానీ అస్త్రశస్త్రాలు ప్రయోగించే వ్యక్తికి కానీ అవిటిని తెలియకపోతే, వాటిని సమర్పించకపోతే అవి ఏమవుతాయి? రావణుని లాంటి వ్యక్తులకు దొరికినట్టయితే సంపూర్ణమైనటువంటి ధర్మము మనుషులంతా కూడా సమాప్తమైంది. అందుకని నేను ఎవరికి ఇస్తానని, వీరి యొక్క యోగ్యతను పరీక్షించి వీరికి సమూలమైనటువంటి అన్ని అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా, ఆ విద్యలన్నింటినీ కూడా నేర్పిస్తారని వాటిని పట్టి అక్కడ యజ్ఞ రక్షణ జరుగుతుంది. గురువు ద్వారా విద్యా విజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటారు. అమూల్యమైన అమోఘమైన అస్త్రాలను కూడా వారు ప్రయోగించేటటువంటి విద్యలను నేర్చుకుంటారు. ఇది మహర్షి విశ్వామిత్రుడు ఆ రాజ్య పరిరక్షణ కొరకు ఈ రాముని యొక్క ఉన్నతి కంటే సంపూర్ణమైనటువంటి ప్రపంచంలో ఉన్నత రాజ్యంగా మనం విలసిల్లాలనే భావనతో వారికి చేసినటువంటి సహకారము అనుకో. ఆ విషయాన్ని ఎవరు గ్రహించారు? ఇక్కడ కైకేయి. అటు విశ్వామిత్రుడు గ్రహించాడు, ఇక్కడ ఈమె గ్రహించాడు. ఈయన కనుక ఈ అయోధ్యలోనే ఉండి రాజ్య పరిపాలన కనుక చేస్తే మన ఈ విశేషంగా ఈ ఆర్యావర్త దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎక్కడ ఏ రకంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోలేదు. ఇంకొకటి, ఒకవేళ సైన్య బలంతో వెళ్ళాడే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ జన నష్టం జరుగుతుంది. అదే ఇక్కడ వాలి సుగ్రీవులు
సుగ్రీవుని యొక్క సంఘటనలో కూడా జరిగింది. ఒకవేళ ఈ సుగ్రీవుని యొక్క సహకారాన్ని చేయడానికి వారితో సంపూర్ణమైన సైన్యాన్ని తీసుకుని కనుక యుద్ధం చేస్తే ఎవరు చెప్పబడేది ఎక్కువ? సాధారణ సైనికులు, ప్రజలంతా నష్టపోయేవారు. ఎందుకంటే అతను మహాబలశాలి, అత్యంత పరాక్రమం కలిగిన వాడు. వారిద్దరి యొక్క మధ్యలో, ఎవరు అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో మిగతా సమస్త ప్రజలను, ధనాన్ని అన్నిటినీ నష్టం చేయడము ధర్మము కాదు. దుష్టుని చంపేటటువంటి అధికారం రాజుకు ఉంటుంది. అది ఏ రకంగానైనా చంపవచ్చు, దాంట్లో ఏమాత్రం అధర్మం అనేది లేదు కదా. ఎందుకంటే ఈ అన్నదమ్ముల పోరు ఎక్కడి వరకు వచ్చింది మనం చూస్తాము మహాభారత కాలంలో. మహాభారతం ఎవరెవరికి జరిగింది? కౌరవ పాండవులకు, ఇద్దరు అన్నదమ్ములే. వీళ్ళు ఏం కోరుకున్నారు? చివరికి 5 గ్రామాలు ఇవ్వండి అని. దుర్యోధనుడు ఏమంటాడు? నువ్వు ములంతా కూడా ఇవ్వరు. ఏమైంది? మహాసంగ్రామం. కోట్ల మంది జనులు, ప్రపంచ దేశాలలో వచ్చినటువంటి రాజులు, గురువులు, ఆచార్యులు అందరూ కూడా సమాప్తం అయిపోతారు. అనేక మంది పశు సంపద, ధనము అంతా కూడా వ్యర్థమైంది. దానివల్ల ఏమైంది? భారతదేశానికి పట్టిన పరిస్థితి కూడా ఆ యుద్ధం. కారణం ఏంటి? ఆ రాముని ఈ సమయంలో వీళ్ళు ఆలోచించలేకపోవడం, ఆ వ్యవస్థ ఆ రకంగా కుదరకపోవడం. ఒక్క దుర్యోధనుని ఎవరైనా చంపేస్తే యుద్ధం జరిగేది కాదు. భీష్మ పితామహుడు చేయలేదు, ఇంకెవరు చేయలేదు. రావణుడు ఆ సమయంలో కృష్ణుడు కూడా రాలేదు. ఏం చేశాడు? ముందు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించాడు, తర్వాత ఆ లోపుకోలేనప్పుడు యుద్ధం చేయమని కూడా ప్రేరేపించాడు. కానీ ఇంతటి అనర్థానికి కారణం ఆ యుద్ధం అవుతుందని ఎవ్వరు ఊహించలేదు. దానివల్ల విదేశాలకు వెళ్ళేటటువంటి ఆచార్యులు, గురువులు ఆ పరంపర సమాప్తం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు వారందరి వారిని గురువులము అని చెప్పుకొని మన సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసి అనేక మతాల సాంప్రదాయాలను ఉద్భవించుకున్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆ మతాల ద్వారానే ఇబ్బందులు పడుతున్నారు. అవునా కదా? మరి మన దేశంలో కూడా ఆ దారిద్ర్యం అక్కడి నుండి సంభవించి ఇక్కడ కూడా మనందరినీ ఆ క్రైస్తవులు కానీ, మొహమ్మదీయులు కానీ హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఈ వైదిక సిద్ధాంతం పట్ల మనందరినీ దూరం చేయడానికి కంకణ కట్టుకుని మరి ఆ సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క మనం ఉండే ఈ ప్రాంతం అంతా దండకారణ్య ప్రాంతం, దక్షిణ భారతం, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను వైదిక కార్యాలు చేయడానికి ఏ రకమైనటువంటి వసతులు లేకుండా చేశారు ఈ రాక్షసులంతా. మరి వారందరినీ నిర్మూలన చేయాలి అంటే ఒకవేళ సైన్యంతో కనుక వెళ్ళినట్టయితే వాళ్ళందరూ దాక్కోవచ్చు. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే పని మొదలు. అవునా కదా? మరి దీనికి ఉపాయం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వనాల్లో ఉండేటటువంటి మనుషుల్లాగానే రాజు వెళ్ళాలి. అప్పుడే మనకు తెలుస్తుంది. మీరు కొన్ని కథల్లో వింటారు చూడండి. ఏ రాజైనా మంచి పరిపాలకుడైతే మారు వేషంలో వెళ్ళి రాత్రి అంతా తిరిగి ప్రజల యొక్క మంచి చెడ్డలు తెలుసుకుని వచ్చి మళ్ళీ రాజ్య పరిపాలన చేసేవారు. అది ఒక్కరోజు ఆ గ్రామంలో, ఆ నగరంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి. మరి మొత్తం దేశం అంతా తెలుసుకోవాలి అంటే మరొక విషయం. అది కొంతకాలంలో పూర్తి కాదు. దానికి ఏం చేసింది ఆమె? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల కాలాన్ని చేసింది. అది కేవలం దుష్టుల నిర్మూలన కాదు, ఈ రాజు సంపూర్ణ పరిపక్వతను పొంది. ఎందుకంటే దక్షిణ భారతంలో ఉన్నటువంటి గురుకులాలు ఆ సమయంలో ఎక్కడా లేకుండే. రాముడు ఎక్కడున్నాడు? ఉత్తర భారతంలో. అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చే మధ్యలో అనేక మంది మహర్షుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. అవి చిన్న చిన్నవి కాదు, ఒక్కొక్క దాంట్లో వేల మంది వారి యొక్క విద్యను అభ్యసించేవారు. ఎటువంటి విద్యలు? 1, 2 అని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విద్యలు వాళ్ళు అక్కడ ఉండి నేర్చుకున్నారు. ఉదాహరణ ఒకటి చెప్తాను ఇవ్వండి. ఎప్పుడైతే ఈ అరణ్యవాసంలో ఉన్నటువంటి సమయంలో, వనవాసంలో ఉన్నటువంటి సమయంలో భరతుడు వస్తూ ఉంటాడు. ఎవరి దగ్గరికి వస్తాడు? రాముని కలవడానికి. ఎందుకు వస్తాడు? ఈయన తీసుకెళ్ళి నేను మళ్ళీ రాజ్యాన్ని అప్పగిస్తాను అన్న ఉండగా నేను రాజ్యాన్ని స్వీకరించను అని ఆ మహాత్ముడు ఎవరు? భరతుడు చెప్తాడు.
ఆ సమయం వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు చూసి ఏమంటాడు, అన్న భరతుడు వస్తున్నాడు, ఏం చేయడానికి? మనల్ని చంపడానికి వస్తున్నాడు. మనల్ని చంపితే కానీ ఆ రాజ్యం ఆయనకు పూర్తిగా దక్కదు, అందుకని సైన్యంతో పాటు వస్తున్నాడు. దానికి రాముడు ఏమని చెప్తాడు, నువ్వు ఇంకా భరతుణ్ణి తెలుసుకోలేవు, ఆయనను అర్థం చేసుకోలేవు. అతడు ఎన్నడూ కూడా సోదరులకు ఎలాంటి హానిని తలపెట్టాడు అనగాని ఈయన నమ్మడు. కాదు అంటే నువ్వు చూడు అంటాడు. రాగానే భరతుడు ఏం చేస్తాడు, పాదాభివందనం చేసుకొని ఏమంటాడు, ఈ రాజ్యము, ఇది వైభోగం, ఇదంతా నాది కాదు. పెద్దవాళ్ళు ఉన్నటువంటి సమయంలో చిన్నలకు ఆ రాజ్య భారము చాలా అధర్మము, దీన్ని నేను స్వీకరించున్నాను. ఆ సమయంలో ఆయన ఒక్కడొస్తాడు. ఎవరు వస్తారు? మంత్రులు, తల్లులు, ఆ గురువులు, వారితో పాటు అపారమైన సైన్యం ఇదంతా వచ్చేస్తుంది. మరి వీరందరూ అక్కడ ఉంటారన్నట్టు. ఎక్కడ ఉంటారు అంటే ఆ సమయంలో అక్కడ భరద్వాజుని యొక్క ఆశ్రమంలో ఉంటారు. ఈ రోజుల్లో మనకు ఆశ్రమం అంటే ఏం తెలుసు? ఏదో చిన్న ప్రాంతం, అక్కడ 5-6 ఉంటారు, ఏదో చేసుకుంటారు, అంతవరకే తెలుసు. ఆ భరద్వాజుని దగ్గర ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అయోధ్య నగరానికి అంటే ఆ సమయంలో చక్రవర్తి రాజు అయినటువంటి ఆ భరతుని యొక్క సంపూర్ణ రాజ్యానికి సంబంధించిన సైన్యానికి ఆవాస వ్యవస్థ, భోజన వ్యవస్థ చేసినటువంటి సామర్థ్యం కలిగిన ఆ విద్యా సంస్థ. ఈ రోజుల్లో చెప్తారు యూనివర్సిటీ అని. దానికంటే లక్షల రెట్లు గొప్ప సామర్థ్యం కలిగినటువంటి ఆ యొక్క ఆశ్రమం. అక్కడ ఉన్నటువంటి దానికి కులపతి, అధిపతి అయిన వారు ఎవరు? మహర్షి భరద్వాజ. అలాంటి ఆశ్రమాలు ఆ సమయంలో అనేకంగా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. వారందరి పనేంటి? విద్యార్థుల యొక్క నిర్మాణం. వీరు భావి జీవితంలో వైదిక ధర్మాన్ని కాపాడాలి, వేదాన్ని అనుసరించాలి, లోకానికి మంచి చేకూర్చాలి. అవన్నీ ఏమైపోయాయి? కనుమరుగు, సమాప్తం, వాటిని దూరం. అలా అటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి రాజ్యం ఎందుకు సుభిక్షంగా ఉండదు? మరి ఈ యొక్క దక్షిణంలో ఆ విధంగా ఆశ్రమాలు, విద్యాలయాలు ఉన్నటువంటి వారిని ఎవరు పీడిస్తున్నారు? ఈ రాక్షసులు పీడిస్తున్నారు. అటువంటి విద్యాలయాలను, అటువంటి యూనివర్సిటీలను వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నష్టం చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. వీరు విద్యార్థుల విద్యను అభ్యసించాలా లేక వారితో యుద్ధం చేయాలి? వారిని చంపాలంటే వారి పని ఎవరిది? రాజుది. రాజు కార్యం. కాబట్టి ఈ రాజు యొక్క కర్తవ్యాన్ని పాటించాలంటే ఆ పని చేయాలి. ఒకవేళ గనక ఈ రాముణ్ణి అరణ్యాల్లోకి పంపించాలి అంటే ఒక్క కారణం, దశరథుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే మొదటి ఉదాహరణ మనం ముందే చూసాం. ఎవరితో పంపించాడు? విశ్వామిత్రులతో కూడా పంపించలేనటువంటి సామర్థ్యం. ఇప్పుడైతే ఆయనతో పంపించాడు. అప్పుడంటే ఉండే, ఇప్పుడు మాత్రం ఎవరు లేరు. ఈయనను కనుక అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు కనుక పంపించాలి అంటే దశరథుడు ఏమాత్రము ఒప్పుకోడు. ఒకవేళ పట్టాభిషేకం అయ్యింది అనుకోండి, ఆ తర్వాత కూడా పంపించే అధికారం తల్లికి ఉండదు. రాజును శాసించేటటువంటి అధికారాన్ని ఆమె కోల్పోతుంది. అందుకని కాకముందే ఈయనను యోగ్యుడిగా తయారు చేయాలి. అందుకని ఏం చేయాలి? దాన్ని పంపించాలంటే సాధారణంగా నేను మెల్లిగా చెప్తే దశరథుడు మాత్రం ఒప్పుకోడు. అందుకని ఈమెకి ఏం ఉపాయం గుర్తుకొస్తుంది? నాకు అంతకుముందు ఇచ్చినటువంటి 2 వరాలను నేను ఆయన ముందు పెడతాను. భావి జీవితంలో యుగ యుగాల వరకు నేను నిందింపబడ్డా సరే, నేను అవమానింపబడ్డా సరే, కానీ ఏం జరుగుతుంది? ధర్మ స్థాపన జరుగుతుంది, రాక్షసుల యొక్క సంహారం జరుగుతుంది. ఎవ్వరూ కూడా ఏ రకమైనటువంటి వేదోక్త కార్యాలకు, వైదిక క్రతువులకు ఆటంకాన్ని ఎవరు కలిగింపజేయరు. అటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చేస్తుంది? ఈయనను గట్టిగా శాసించి పంపుతుంది. కానీ రామునికి ఆమె యొక్క మనసులో ఉన్నటువంటి ఆ అంతరాత్మలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాడు. తండ్రి చెప్తాడు దశరథుడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళకు, నన్ను చంపేసే, నా రాజ్యాన్ని లాక్కో, నీవు ఈ సింహాసనాన్ని అధిరోహించు, ఈమె రాక్షసి అని ఆ కైకేయిని చెప్తాడు. రకరకాల విషయాలు చెప్తాడు. చెప్పిన ఆయన ఏమంటాడు? నాకు మీ యొక్క ఆజ్ఞ అంటే మీరు ఇచ్చినటువంటి మాటను లోకంలో పాలించాడు అనేటటువంటి కీర్తిని పొందేటటువంటి అవకాశాన్ని నాకు కలిగింపజేయండి అని
ఆ మాటలు విని అక్కడి నుండి ఆయన దశరథుడు ఊరికే ఒప్పుకుంటాడా? వెంట సైన్యాన్ని, మంత్రిని, ఎవరిని, సుమంత్రుని కూడా ఇచ్చి పంపిస్తాడు. ఎందుకంటే అరణ్యాలు ఎలా ఉంటారో వీళ్ళు ఏంటో తెలియదు, వీరిని అందరినీ ఇచ్చి పంపించాడు. కానీ రాముడు ఏం చేస్తాడు? కొంత దూరం అరణ్యాల్లోకి వెళ్ళగానే, అంటే అరణ్య ప్రవేశం జరగగానే సైన్యాన్ని, సుమంత్రుడిని, రథాన్ని అన్నిటినీ పంపించేసి తన సాధారణ మునుల వేషంలో, రాజు దేశంలో వెళ్తే శత్రువుల యొక్క సంహారాన్ని నేను చేయలేను. ఎందుకంటే భయపడే వాళ్ళు జాగరూకులు అవుతారు, ఎంతో పకడ్బందీగా ఎంతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడతారు. కాబట్టి మేము ఉండేది ఏ రకంగా ఉండాలి? మూల వేషంలో. ఒకవేళ వాడు శత్రువు అయితే ఆ శత్రువును సంహరించే సామర్థ్యం వాళ్ళు కలుగుతుందనే భావనతో వాళ్ళు ముందుకు వెళ్తారు. వెంట్రుకలు, జటలు, అంటే ఆ పరిచెట్టు రసాన్ని తీసుకొని, ఆ పాలను తీసుకొని వాటిని అట్టించేసి జటలుగా మార్చేస్తారు. ఈ సాధారణ మునుల యొక్క వస్త్రాలను ధరించేసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే సీతాపహరణ జరుగుతుందో, జరిగిన తర్వాత ఇక ఈయనకు మిత్రులను పెంచడము, అక్కడ ఉన్నటువంటి శత్రు సంహారం ఎక్కువ ప్రారంభం. ఎందుకంటే ఎక్కడెక్కడ మిత్రులు అవుతారు? ముందుగా హనుమంతుడు, అంటే సుగ్రీవుడు, సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి ఆయన హనుమంతుడు, వారి యొక్క సైన్యము, వీరంతా మిత్రులుగా కావడము. వీరితో పాటు ఇంకా అరణ్యాల్లో ఉన్నటువంటి అనేక మంది రాజులు, ఆ సమయంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి వారి యొక్క ప్రాంతాన్ని పరిపాలించేవారు. వారందరూ కూడా ఆయనకు మిత్రులు కావడం అంటే ఏ రకంగా రాజ్యం యొక్క వ్యవస్థను భంగపరచకుండా, అక్కడ అస్తవ్యస్త వ్యవహారాలు ఏర్పడకుండా. ఎందుకంటే ఒకవేళ సైన్యం అంతా ఇక్కడికి వచ్చేసి యుద్ధం చేయడం మొదలుపెట్టిందంటే ఇంకెవరో బలమైన రాజు వచ్చేసి ఆ అయోధ్య పైన దండయాత్ర చేయడం, ఇంకేదో జరుగుతుందనే భయంతో ఇక్కడ విషయాలు ఏమాత్రం అక్కడ తెలియకుండా ఏం చేశాడు? చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, వారి యొక్క సహకారాన్ని తీసుకొని వారిని మిత్రులుగా చేసుకొని వారి సహకారంతో యుద్ధం చేయడం ప్రారంభించారు. అది రాజు యొక్క పరమ కర్తవ్యం, అది రాజు యొక్క ధర్మం. అంటే ప్రజా నష్టం జరగకూడదు, ధన నష్టం జరగకూడదు, ఏ రకమైనటువంటి ఎవరికి విషయాన్ని కూడా తెలియకుండా దుష్టుల యొక్క సంహారం చేసేటటువంటి ఉపాయం ఆ రామునిలో ఉండడమే అతన్ని అత్యంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది. మరి ఆయన అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని సమాప్తం చేసిన తర్వాత ఇంకొక అపోహతో ఆయన ముడిపడి ఉంటాడు. ఏమంటాడు? సీతాదేవిని స్వీకరించలేడు. ఏం చేశాడు? అగ్నిలో ప్రవేశించమని చెప్పాడట. మనం అన్నిటికంటే ప్రధానమైనటువంటి జీవితంలో, పూజనీయంగా జీవితంలో అన్నిటికంటే ప్రధాన స్థానం అగ్నికే ఇస్తాం. అది లేకుండా మన జీవితమే లేదు. వివాహ సంస్కారం జరిగితే కూడా దేనిని సాక్షిగా? అగ్ని సాక్షిగానే ప్రమాణం. అగ్ని సాక్షిగా చేసినటువంటి ప్రమాణం జీవితాంతాన్ని నిర్వహిస్తాము అనే భావన ఆ వ్యక్తిలో ఎప్పుడైతే లోకాచారం వలన ఒకవేళ ఈమె అన్ని రోజులు ఆ రాక్షసుల దగ్గర ఉండడం చేత ఎన్నో రకాలైనటువంటి మాటలు వినడానికి అవకాశం ఉంది కనుక ఏం చేస్తాడో, నీవు అగ్ని సాక్షిగా ప్రమాణం చేయము. అంతేగాని ఆమెను అగ్నిలోకి దోచేయడము, ఆ అగ్నిదేవుడు ప్రకటితమై ఆమె పవిత్రురాలని చెప్పి బయటకు పంపడం, జడ పదార్థం బయటికి రాదు. అందుకని ఏం చెప్తున్నారంటే ఆ అగ్ని యొక్క సాక్షిగా అగ్నిహోత్రాన్ని చేసి ఆమె తన యొక్క పవిత్రత దృష్టిని చాటి చెప్పి లోకానికి అగ్నిహోత్రమే అన్నిటికంటే గొప్పది, దీని ముందు చేసినటువంటి ప్రతి ఒక్క విషయం సత్యము, దీన్ని నేను పాటిస్తున్నాను అని ఆమె యొక్క సుశీలత భావాన్ని ప్రకటింపజేస్తుంది. ఆ రకంగా ఆమెను స్వీకరించిన ఆయన ఏ రామరాజ్యాన్ని అయితే మనం కోరుకుంటున్నాము, 8 లక్షల సంవత్సరాలు, ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రామరాజ్యాన్ని మనం కోరుకుంటున్నామంటే అక్కడ ఆయన పరిపాలించిన పద్ధతి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత గొప్పవాళ్ళు, ఏ రకమైన వ్యవస్థ ఉండే అనే విషయాన్ని గ్రహించాలి. ఆ సమయంలో ఉన్నటువంటి వారు అంత గొప్ప మంచి పరిపాలన వదిలిపెట్టి రాముని నిందిస్తారా? నిందించారు కదా. ఆ నిందలకు విని కూడా శ్రీరాముడు చిన్న మాట విని ఆమెను, గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను అరణ్యాలకు వదిలిపెడతాడా? చేయడు. అటువంటి కార్యం జరగదు. రామాయణం ఎక్కడికి పూర్తవుతుంది అంటే వీరి యొక్క పట్టాభిషేకం జరగడం. అంటే
రాముడు రాజ్యంలో అధికారాన్ని స్వీకరిస్తాడో అంతవరకే రామాయణం పూర్తయిపోతుంది. నేనేం చేశారు, ఉత్తర రామాయణం అని కల్పించేసి దీంట్లో జరిగినటువంటి సంఘటనలను ఏదో రకంగా పక్కన పట్టించడం. అంతకే ఆగలేరు. ఒక విషయాన్ని గ్రహించండి, ఇక్కడ మన శాస్త్రాలు అనేక కల్పితాలు అనాది కాలం నుండి చేస్తూనే ఉన్నారు. ఒక సౌభాగ్యం ఏంటంటే వేదాల్లో మాత్రం కల్పితాలు జరగలేదు. అయితే ఈ రామాయణము ఆది కావ్యంగా మనం చెప్పుకుంటూ వస్తాం. అంటే దీనికంటే ముందు ఇలాంటి కావ్యాన్ని ఎవరు కూడా రాయలేదు. మహర్షి వాల్మీకి ఆది కవిగా కీర్తింపబడతాడు. మరి ఆ రకంగా కీర్తిని పొందినటువంటి ఆ కావ్యము ఎన్నో లక్షల సంవత్సరాల నుండి మన దగ్గర ఉంది అంటే ఆ సమయంలోనే ప్రపంచ దేశాల్లో పాకిపోయింది, అంతటా వ్యాపించేసింది. ఒకవేళ ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో ఉండి దాంట్లో ఏదైనా కల్పితాలు చేస్తే వేరే దగ్గర పట్టుబడిపోతాడు. వాల్మీకి ఇలా రాశాడు, దాని యొక్క ప్రతిరూపం అక్కడ ఉంది, మరి మీరు రాసింది తప్పు కదా అని దొరికిపోతారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, మహర్షి వాల్మీకి ఉత్తర భాగాన్ని కూడా రాసి జోడించాడు. అయినా కూడా వారికి తృప్తి కలగలేదు. కలగకుండా ఏం చేశారు, ఎవరందరూ వారి వారి పేర్లతో కలుపుకొని రామాయణాన్ని రచించడం మొదలుపెట్టారు. తులసిదాసు తులసి రామాయణం అని పెట్టాడు, మీరా రామాయణం అని పెట్టింది. ఇలా ఆ సమయంలో మధ్యకాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారో వారు ఏం చేశారంటే రామాయణాన్ని వాళ్ళకు ఊహించిన విధంగా, వాళ్ళకు నచ్చిన విధంగా దాన్ని రచించుకొని వీరి పేరు ఆపాదించుకున్నారు. ఎందుకంటే పూర్తిగా వాల్మీకి రామాయణం అంటే తప్పు అవుతుంది, వీళ్ళ యొక్క తప్పుల్లో చిక్కకుండా వీళ్ళ పేర్లను జోడించారు. మనం ఏం చేస్తున్నాము, వారి యొక్క రామాయణాన్ని ముందు పెట్టి ఆయన ఈ రకంగా చేశాడు, ఆ రకంగా చేశాడు. ఆయన ఎందుని శూద్రులు ఎవరో వేదాన్ని చదివితే చదవరాదు అని అతను ఏం చేశాడంట, వధించాడు. శంభూకుని ఉదాహరణ చెప్తారు. ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యక్తులు. మరి అది ఎక్కడ ఉంది అంటే రామాయణంలో ఉంటుంది. మరి వాల్మీకి రామాయణంలో ఉందంటే ఆ విషయమే ప్రస్తావన లేదు. రాముని యొక్క రాజ్య వ్యవస్థ ఎలాంటి కుల మత వర్గ భేదం లేకుండా ఉత్తమమైనటువంటి ప్రజాపాలన, దాన్ని మనం ఇన్ని లక్షల సంవత్సరాల వరకు కోరుకుంటున్నామంటే ఆయన ఇంత నీచమైన కార్యం ఎన్నడూ కూడా చెయ్యడు. మరి అటువంటి ఈ రకంగా నిరూపించడం అనేది చాలా పెద్ద తప్పు. అది మహాపురుషుల పట్ల మనం చేసే ఘోరమైన పాపం. మనం వారి యొక్క అడుగుజాడల్లో నడిచే అధికారం ఉంది, కానీ వారి జీవిత చరిత్రను భగ్నం చేసి దాన్ని భ్రష్టు పట్టించేటటువంటి అధికారాన్ని ఎవరు మనకు ఇవ్వలేదు. కాబట్టి బంధువులారా, ఈ శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి దినము. ఏ విధంగానైతే జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుని యొక్క జన్మోత్సవంగా మనం జరుపుకుంటామో, ఈ రోజున కూడా మర్యాద పురుషోత్తముడైన సమస్త మర్యాదలకు ఒక నిలయము, ఆయన కంటే గొప్ప మర్యాదలు ఎవరు కూడా పాటించలేరు అనే విషయాన్ని మనం ముక్త కంఠంగా చెప్పవచ్చు. అటువంటి ఆయన జన్మించినటువంటి రోజు కాబట్టి ఆయనను పూజించడం ఏ విధంగా అంటే మనం నిరంతరం అతని అడుగు జాగ్రత్త, ఒక గొప్ప పితృభక్తునిగా, ఒక గొప్ప మాతృభక్తులుగా, ఒక గొప్ప ప్రజాపాలకులుగా, ఒక విశేషమైనటువంటి స్త్రీ అంటే ఏకపత్ని వ్రతుడు. ఎందుకంటే తండ్రికే ముగ్గురు భార్యలు, ఆ పరంపరను కొనసాగించలేడు. వేదానుకూలమైన విషయాన్ని తన జీవితంలో గ్రహించాడు, దాని గురించి తీసుకెళ్లాడు. సోదరుల పట్ల ఎలాంటి ఈర్షాద్వేష భావాలు లేవు. ఎందుకంటే మహాభారతంలో మనం చూసినట్టయితే కంసుడు ఏం చేస్తాడు, తనని జైల్లో పెట్టేస్తాడు, రాజ్యాన్ని తన అధీనంలో తీసుకున్నాడు. ఆ పరంపర తర్వాత కాలంలో మహమ్మదీలంతా అదే పని చేశారు. తండ్రిని ఏం చేశాడు, కొంచెం బలహీనంగానే జైల్లో పెట్టాలి, ఇక్కడ వారిని చంపేయాలి, వీళ్ళ అధికారాన్ని తీసుకోవాలి. అలాంటి కార్యం వేదోక్తమైనటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా చెయ్యరు. వేద సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తులు ఆ రాజులు వానప్రస్థ దీక్షణ రాజ్యాన్ని పుత్రులకు యోగ్యమైన వ్యక్తిగా అప్పగించేసి వారి కార్యాలను సమకూర్చుకునేవారు తప్ప ఇలాంటి పనులు చేసేవారు కాదు. అందుకని మనందరి సౌభాగ్యం ఏంటంటే మనం వారికి కళ్యాణం చేసే అధికారం మనకు లేదు. మనం జన్మోత్సవం అంటే జన్మదినాన్ని జరుపుకున్నాం, సంతోషపడతాం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వివాహ దినోత్సవం అంటే ప్రతిసారి మనం పెళ్లి చేసుకుంటాం. ఇంకొకటి, మనం బ్రతికున్నంత కాలంలో మనం చేసుకోవచ్చు, సంవత్సరం. మరి ఆయన ఎవరు, గొప్ప
మహాపురుషుడు, ఆయనకంటే ముందు అంత గొప్ప మహాపురుషుడు ఈ లోకంలోనే లేడు అని మనం చెప్పుకుంటున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సీతాదేవి యొక్క వివాహాన్ని మీరు ఎలా చేస్తారు? మీకు ఎవరు అధికారాన్ని? మీరు ఆమె యొక్క బిడ్డల మంగళసూత్రాన్ని రెడ్డి అధికారం ఆట తయారు చేసేసారు. లేదంటే లోక కళ్యాణం, లోక కళ్యాణం. మీరు చేసేది లోకానికి అకళ్యాణం. వారి యొక్క కీర్తిని వారు చేసిన గొప్ప మాటలు ఒకటి కూడా ఆయన గురించి చెప్పరు. ఆయనను ఆహ్వానించే విషయాలే మాటికి ప్రస్తావిస్తారు తప్ప ఆయన గొప్ప గుణాలను ఎవరు కూడా ప్రతిపాదించారు. కాబట్టి అలాంటి పనులను మనం మానుకోవాలి. విశేషంగా మన దక్షిణ భారతంలో ఈ రోజు, ఉత్తర భారతంలో ఆ పని లేదు. ఎక్కడ వాళ్ళు కళ్యాణాన్ని ఆచరించరు. ఇక్కడ ఏం చేస్తారు? ఏ పండుగ వచ్చినా కళ్యాణం, ఏదేకి వచ్చినా చెట్లకు చేయండి, పుట్టలకు చేయండి. ఈ రోజుల్లో అయితే దళిత జంతువులకు కూడా కళ్యాణం చేస్తారు. అంతేందుకండి, చనిపోయిన వ్యక్తులు కూడా పెళ్లి కాకపోతే వారికి కూడా పెళ్లి. పెళ్లి అంటే ఏమనుకుంటున్నా, దేనికి చేయాలి, దేనికి చేయకూడదో ఆ విషయాన్ని గ్రహించి మరి ముందుకు వెళ్తే మనందరికీ క్షేమము, లాభదాయకము, సంతోషదాయకం. లేకపోతే అనర్థాలకు దారితీసి మనమే నవ్వుల పాలవుతాం, లోకంలో అపకీర్తిని పొందుతాం. మహాపురుషుల పేరు చెప్పుకొని మరి మనవతలు మనమే నీచులం అని చూసుకుంటాం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి నేను ఇంకా సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా ఈరోజు ఈ మహా పర్వాన్ని, అంటే ఆ మహాపురుషుని యొక్క జన్మోత్సవాన్ని మనం ఈ విధంగా వారి యొక్క గుణగణాలను మన జీవితంలో ఆచరించేటటువంటి సదవకాశాన్ని భగవంతుడు మాటికి సంవత్సరంలో ఒకసారి మనకు కల్పిస్తుంటాడు. మనం పూర్తిగా ఆ పండుగను గ్రహిస్తూ వారి జీవితంలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని మనం వాటిని పాటించాలి. మేము పాటించే గుణాలు ఉన్న వాటిని ఇంకా దృఢపరుచుకుంటామనే సత్సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి. అందరితో ఆశిస్తూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.